హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. రాగి దోశ ఎలా చేయాలి? రాగులు నేను 1 కప్ తీసుకున్నాను. 7 to 8 అవర్స్ సోక్ చేసుకున్నాను. రైస్ 1:2 అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు. రైస్ కూడా 3 to 4 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. సోక్ అయిన రైస్ అండ్ రాగుల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో నేను 1 by 1 కాదు, ఫస్ట్ రాగులు యాడ్ చేసుకొని అందులోనే సోక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని 2 మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే సపరేట్గా చేసుకోవచ్చు, కానీ ఇలా కూడా గ్రైండ్ అయిపోతుంది. సో ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకుందాం. 1 కప్ వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. సో ఫైన్ పేస్ట్ అయిపోయింది. మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో బౌల్లోకి తీసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ జీరా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. 5 to 10 మినిట్స్ అయ్యాక మనం దోశ వేసుకోవడానికి ప్రిపేర్ అయిపోతుంది. 5 to 10 మినిట్స్ అలా పెట్టుకుంటే సైడ్కి బాగుంటుంది. సో గ్యాస్ పైన నేను క్యాస్ట్ ఐరన్ది పెట్టాను. ఇందులో టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను. నేను చిన్న చిన్న దోశలు వేయడానికి నేను ఈ టైప్ పెట్టాను. ఆయిల్స్ మీకు పెద్దది కావాలంటే మీరు పెద్దగా వేసుకోవచ్చు. నేను చిన్నవి వేద్దామని చెప్పి ఇలా ఓన్లీ కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను. సో లైట్గా మనం గీ ఆరెల్స్ ఆయిల్ లైట్గా అప్లై చేయొచ్చు. నేను సిసమింగ్ ఆయిలే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు ఏ ఆయిల్ అయితే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగే మనం దోశలు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు. అండ్ ఈవినింగ్ రైస్ని స్కిప్ చేసి మనం ఈ దోశని కూడా తీసుకోవచ్చు. అండ్ హెల్దీ కూడా, చాలా మంచిది కూడా, కిడ్స్కి మంచిది, అందరికీ మంచిది. సో మన ఇష్టమైన చట్నీతో కానీ, సో నార్మల్గా ఇలాగా ఉట్టిగా తిన్నా టేస్ట్ బాగుంటుంది చాలా. సో మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. సో మన రాగి దోశలు అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు రెడీ టు సర్వ్. సో దీన్ని కాంబినేషన్ ఏ చట్నీతో అయినా మనం తీసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. అండ్ నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ with your friends and family. Don't forget to subscribe my channel. Thank you for watching, friends.